మా యొక్క ఉదాహరణ మేము అంటున్నాము 18 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఏదైతే కానీ ఇక్కడ రామ్మోహన్ గారు మీకు కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఒక చోట రైతులు భూసేకరణకు సంబంధించి ఏర్పాట్లు చేశారు, టెంట్ అవన్నీ వేసుకున్నారు. మీరు ఇందాక చెప్తున్నట్టు 42 సార్లు సరే, అది తర్వాత ఆ సమాచారం మీకు బయటకు వచ్చి ఉండొచ్చు. ఇందాక రిమాండ్ రిపోర్ట్లు కూడా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్లు కూడా ఇప్పుడే నాకు కూడా వచ్చింది, ఆ రిమాండ్ రిపోర్ట్లు ఏమేమి ఉంది అనేటువంటి. సరే, అతను ఆల్రెడీ ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఎవరో సురేష్ అనే అతను సరే ఇక్కడ కాదు రైతులందరూ అక్కడ ఉన్నారని కలెక్టర్ని కన్విన్స్ చేసో లేకుంటే ఏదో చెప్పి ఇక్కడికైతే రైతులు ఎవరు రారని చెప్పాడా, కన్విన్స్ చేశాడా, సరే అటు ఇటో చెప్పి మొత్తానికి తీసుకెళ్ళి అంటే ఇందాక అందరు చెప్పేది రవీంద్రరావు చెప్పినా ఏం చెప్పినా ఎక్కడో వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉన్నారు. ఆ ప్లాన్ను గమనించడంలో కూడా ఎక్కడో మనం వైఫల్యం చెంది. ఎందుకంటే ఒక చోట భూసేకరణకి రైతులందరినీ రమ్మని టెంట్లు వేసి అన్నీ వేసుకుంటే కూడా వాళ్ళు ఇంకో చోటకి తీసుకుపోవటానికి ఒక ప్రయత్నం చేసినప్పుడైనా స్మెల్ చేసి ఉండాల్సింది. చాలా తప్పు ఇది. ఎందుకనంటే తెలంగాణ చరిత్రలోనే ఒక అధికారి రైతులని చిన్నగా చేసి అనుమాన పడిపోయినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. అది కేసీఆర్ లాంటి పాలనలో భయాందోళన గురైగిటేమో కానీ ఎప్పుడైనా రైతులని అనుమానించుకుంటూ పోయినటువంటి చరిత్ర, రైతుల అధికారుల మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా గ్రామ సభ అని అంటేనే వారి సమస్యలు విననీకి ఒక అధికారి పోతుండు అని అంటే వాళ్ళని చిన్నగెట్లా చూస్తాం, వాళ్ళ అనుమానం ఎట్లా చేస్తాం. వెనకాల ఉంటున్నటువంటి పందికొక్కులు చేసి కుట్రలు అనేటటువంటి తర్వాత తేలింది. ఎస్, మేము చేసినటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ యొక్క కుట్ర కోణాన్ని మేము పసిగట్టలేకపోయినాం. రైతుల ముసుగులో భూములు లేనటువంటి వాళ్ళని ఆడబెట్టిండ్రు. ఈరోజు కేసులు అయినటువంటి వాళ్ళ మీరు ఇచ్చినటువంటి కాపీలో చదవండి, అందులో సగం కంటే ఎక్కువ మందికి భూములే లేవాడా. వాళ్ళకి ఏం పని గ్రామ సభలో అంటే ముందే ఎవడు దీన్ని ప్లాన్ చేసి ఆడబెట్టిండు, ఎవడు కలెక్టర్ యంత్రాంగానికి తీసుకొని వచ్చిండు. ఖచ్చితంగా బయటికి వెళ్తుంది ఇదంతా రాష్ట్రంలో. సార్ రవీంద్ర గారు మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడండి. ఊరికి అట్లా మాట్లాడటం వల్ల డిబేట్లు అట్లా మాట్లాడితే అపరాధం అవుతుంది అనుకుంటున్నారు. అది ఉపయోగం లేనవ్వా, అది అరణ్య రోదన అవుతుంది. రవీంద్రరావు గారు మీరు ఎందుకు అట్లా ఇరిటేట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎదుటోళ్ళు మాట్లాడుతుంటే వినరు, ఏమి లేదు, మీ పాటికి మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తారు. ఇది ఏమన్నా అసెంబ్లీనా? అసెంబ్లీ కాదు కదా ఇది. మీరు ఇదే ఓపిక కూడా లేకపోతే ఎందుకు డిబేట్? మరిగా డిబేట్ అంటే ఏంటి? డిబేట్ అంటే ఒకరు చేసిన వాదాన్ని నెక్స్ట్ మీకు ఇచ్చినప్పుడు కౌంటర్ చేయటం. మీరు అది కూడా ఇనే ఓపిక లేదు, నేను చేస్తుంటే కూడా మీరు మాట్లాడుకుంటున్నారు. ఏమి లేదు, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమి సార్ ఇన్నిసార్లు చెప్పినా అట్లా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని టీవీ చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కూడా మీకు ఆ ఫీలింగ్ లేదు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక మోడరేటర్ ఉన్నాడు, ఆయన టైం ఇచ్చినప్పుడు మాట్లాడాలని అవగాహన కూడా మీకు లేదంటే డిబేట్లకు వచ్చి అట్లా అరుస్తుంటే ఏం ఉపయోగం? సాగర్ గారు ఎంత అరణ్యవాదన ఆయన ఎందుకు ఆయన ఎంతసేపైనా మాట్లాడతారు అంతే. అది దానివల్ల ఉపయోగం ఉండదనే సంగతి రవీంద్రరావు గారికి తెలియదు. సాగర్ గారు ఒక చిన్న విషయం ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇక్కడ కూడా ప్యానెల్ ఏంటంటే మా యొక్క వర్షన్ పోనీయకుండా రన్నింగ్ దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు సార్. మీరు మాట్లాడినా వారు మాట్లాడినా మాట్లాడిన ఉపయోగం లేదు సార్. ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే పబ్లిక్ ఎవరికి కరెక్ట్ అంతేగాని వరులుతుంటే పెద్ద పెద్దగా వరిలితే ప్రజలు ఇది కరెక్ట్ అనుకోరు. మీరు నాకు అవకాశం ఇచ్చిండ్రు, నాదొక్క పాయింట్. నేను అట్లా వరిలితే ప్రజలు కరెక్ట్ వాళ్ళని అట్లా అట్లా వదిలే వాళ్ళని ఎవరు ప్రజలు మీ బిగ్ టీవీ సాక్షిగా రాష్ట్ర ప్రజల ముందు మీ బిగ్ టీవీ సాక్షిగా రాష్ట్ర ప్రజల ముందు రవీందర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. ఆ సురేష్ అనేటటువంటి వ్యక్తి ఒకటే రోజున 42 సార్లు ఏముందని చెప్పి మాజీ ఎమ్మెల్యే తోటి ఫోన్ మాట్లాడింది చెప్పన్నా, ఏముంటదని చెప్పి మాట్లాడింది చెప్పన్నా, నువ్వు చెప్పు ఏముంటదని చెప్పి మాట్లాడిందో చెప్పు. నువ్వు నీ ఇంట్లోతో మాట్లాడినావా 42 సార్లు ఏ రోజన్నా? నువ్వు నీ ఇంట్లోతో మాట్లాడినవా ఏ రోజు 42 సార్లు? కుట్ర చేసినటువంటి పంది కొక్కులు కాబట్టి తోలు తీసి లోపడేసినాం. దీని వెనకాలోడు కూడా వస్తాడు, వేరే రాష్ట్రాల నుండి ప్రెస్ మీట్ పెడుతుండు, వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టేది లేదు చెప్తున్నాం. మేము ఎవరిని వదిలిపెట్టాం. పిచ్చి పిచ్చి నక్రాలు చేయొద్దు. తెలంగాణ నుండి ఉద్యమ సమయంలో వెళ్ళిపోయింది, కానీ తెలంగాణ వచ్చేసింది. ప్రభుత్వ పాలన సాగర్ గారు నేనేమంటున్నా అంటే సరే ఇప్పుడు దీంట్లో ప్రజలు రైతులు నమ్మిపోయారా అనేది ఒక యాంగిల్, పాజిటివ్ యాంగిల్ చూస్తే సరే రైతులు అందరూ అక్కడ ఉన్నారు, అక్కడ రమ్మన్నారు కాబట్టి అధికారులు పోయారు, దాన్ని కూడా మనం పాజిటివ్గా చూడాలి. ఎందుకంటే దాడి చేస్తారని ఎవరు ఊహించుకోరు. రైతులు అనేవాళ్ళు దాడులు చేస్తారు, కొడతారు, లేకుంటే మరణాయుధాలతో కర్రలతో బండరాళ్ళతో ధ్వంసం చేస్తారని ఊహించుకోరు కదా. రైతులు సింపుల్గానే అక్కడ ఉన్నారు, అందరూ అక్కడ రమ్మంటున్నారా అని ఇన్వైట్ చేశారు కాబట్టి